10 లక్షల రూపాయల వరకు భూమి విలువ ఉంటే సెక్షన్ సర్టిఫికేట్ కోసం గ్రామ సచివాలయంలోనే 100 రూపాయల ఫీజు చెల్లించి పొందవచ్చన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 10 లక్షల పైన విలువ ఉంటే 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సినట్టు తెలిపారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూకి సంబంధించిన దాదాపు 10 అంశాలపై చంద్రబాబు చర్చించారని సత్యప్రసాద్ తెలిపారు. ఏడాది కాలంగా రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. శ్మశానాలకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ లో భాగంగా ప్రతి పేదవాడికి నివాస యోగ్యమైన ఇళ్లుండాలని నిర్ణయించామన్నారు. 2 సంవత్సరాల్లో ఇంటి స్థలం, 3 సంవత్సరాల్లో ఇళ్లివ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. జర్నలిస్ట్ హౌసింగ్ కి, పేదల హౌసింగ్ కి 3 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూ, మున్సిపల్, గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఉంటారని మంత్రి అనగాని తెలిపారు. ప్రీ హోల్డ్ భూముల విషయంలో 10 అంశాలు పరిగణలోకి తీసుకుని జీఓఎం అనేక మీటింగ్లు తీసుకున్నామని, అక్టోబర్ 2 నాటికి అంశంపై ఖచ్చితమైన నిర్ణయం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 4,63,000 గ్రీవెన్స్లు వస్తే దానిలో 3,90,000కు పైగా పరిష్కరించామన్నారు. అభ్యంతరం లేని భూముల విషయంలో జీవో 30 ద్వారా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెవెన్యూ సదస్సులో తీసుకున్న అర్జీలకు చాలా వరకు పరిష్కారాలు చూపామన్నారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరుగా చూశారని విమర్శించారు. మధ్యం తరహాలోనే ఇక్కడి నుంచి వారు అనునాయులు బాగుపడేలా చేసుకున్నారని మండిపడ్డారు. సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా 1% ఉండి కట్టుకోలేకనో ఆ సెక్షన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.